భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గత వారం నుంచి మున్సిపల్లో ఉన్నటువంటి వార్డులని అదేవిధంగా మనకి గ్రామ పంచాయతీలు కూడా తండాలని వాటిని కూడా తెల్లవారుదామనే 5 గంటలకి తిరగడం జరుగుతుంది. ఎందుకంటే మేజర్గా వేసవి వస్తుంది. ఈ ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా అసలు క్షేత్రస్థాయిలో ఏముంది ఈ తాగునీటి సమస్యను ఇప్పుడు అసెస్ చేసుకోవడానికి ఏమైనా ఉంటే వాళ్ళకి ఆ సమస్యకు పరిష్కారం ఈ సమ్మర్ అంతా కూడా ఉండే విధంగా నీళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఉండే విధంగా ప్రధాన సమస్య ఎజెండాగా అన్నీ కూడా ఇల్లు కూడా ఒక వార్డులు ఎంచుకున్నామంటే ఈరోజు మనం 16-20 వార్డులో చౌటుప్పల్లో ఉన్నాము. ఇక్కడ తిరుగుతున్నామంటే ప్రతి ఇల్లు టచ్ చేసే విధంగా వార్డు మొత్తం కూడా పర్యటన చేస్తున్నాము. గతంలో కూడా మనం భువనగిరి టౌన్లో పర్యటన చేయడం జరిగింది. అదేవిధంగా యావాపూర్ తండా గ్రామ పంచాయతీ కూడా చేయటం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి సమస్యలు నేరుగా తెలుస్తాయి. అధికారులు దగ్గర నుంచి కంటే మీటింగ్లలో రివ్యూల కంటే కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తే నిజంగా ఏ సమస్యలు ఉన్నాయి. భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గత వారం నుంచి మున్సిపల్లో ఉన్నటువంటి వార్డులని అదేవిధంగా మనకి గ్రామ పంచాయతీలు కూడా తండాలని వాటిని కూడా తెల్లవారుదామనే 5 గంటలకి తిరగడం జరుగుతుంది. ఎందుకంటే మేజర్గా వేసవి వస్తుంది. ఈ ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా అసలు క్షేత్రస్థాయిలో ఏముంది ఈ తాగునీటి సమస్యను ఇప్పుడు అసెస్ చేసుకోవడానికి ఏమైనా ఉంటే వాళ్ళకి ఆ సమస్యకు పరిష్కారం ఈ సమ్మర్ అంతా కూడా ఉండే విధంగా నీళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఉండే విధంగా ప్రధాన సమస్య ఎజెండాగా అన్నీ కూడా ఇల్లు కూడా ఒక వార్డులు ఎంచుకున్నామంటే ఈరోజు మనం 16-20 వార్డులో చౌటుప్పల్లో ఉన్నాము. ఇక్కడ తిరుగుతున్నామంటే ప్రతి ఇల్లు టచ్ చేసే విధంగా వార్డు మొత్తం కూడా పర్యటన చేస్తున్నాము. గతంలో కూడా మనం భువనగిరి టౌన్లో పర్యటన చేయడం జరిగింది. అదేవిధంగా యావాపూర్ తండా గ్రామ పంచాయతీ కూడా చేయటం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి సమస్యలు నేరుగా తెలుస్తాయి. అధికారులు దగ్గర నుంచి కంటే మీటింగ్లలో రివ్యూల కంటే కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తే నిజంగా ఏ సమస్యలు ఉన్నాయి. భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గత వారం నుంచి మున్సిపల్లో ఉన్నటువంటి వార్డులని అదేవిధంగా మనకి గ్రామ పంచాయతీలు కూడా తండాలని వాటిని కూడా తెల్లవారుదామనే 5 గంటలకి తిరగడం జరుగుతుంది. ఎందుకంటే మేజర్గా వేసవి వస్తుంది. ఈ ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా అసలు క్షేత్రస్థాయిలో ఏముంది ఈ తాగునీటి సమస్యను ఇప్పుడు అసెస్ చేసుకోవడానికి ఏమైనా ఉంటే వాళ్ళకి ఆ సమస్యకు పరిష్కారం ఈ సమ్మర్ అంతా కూడా ఉండే విధంగా నీళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఉండే విధంగా ప్రధాన సమస్య ఎజెండాగా అన్నీ కూడా ఇల్లు కూడా ఒక వార్డులు ఎంచుకున్నామంటే ఈరోజు మనం 16-20 వార్డులో చౌటుప్పల్లో ఉన్నాము. ఇక్కడ తిరుగుతున్నామంటే ప్రతి ఇల్లు టచ్ చేసే విధంగా వార్డు మొత్తం కూడా పర్యటన చేస్తున్నాము. గతంలో కూడా మనం భువనగిరి టౌన్లో పర్యటన చేయడం జరిగింది. అదేవిధంగా యావాపూర్ తండా గ్రామ పంచాయతీ కూడా చేయటం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి సమస్యలు నేరుగా తెలుస్తాయి. అధికారులు దగ్గర నుంచి కంటే మీటింగ్లలో రివ్యూల కంటే కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తే నిజంగా ఏ సమస్యలు ఉన్నాయి. భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గత వారం నుంచి మున్సిపల్లో ఉన్నటువంటి వార్డులని అదేవిధంగా మనకి గ్రామ పంచాయతీలు కూడా తండాలని వాటిని కూడా తెల్లవారుదామనే 5 గంటలకి తిరగడం జరుగుతుంది. ఎందుకంటే మేజర్గా వేసవి వస్తుంది. ఈ ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా అసలు క్షేత్రస్థాయిలో ఏముంది ఈ తాగునీటి సమస్యను ఇప్పుడు అసెస్ చేసుకోవడానికి ఏమైనా ఉంటే వాళ్ళకి ఆ సమస్యకు పరిష్కారం ఈ సమ్మర్ అంతా కూడా ఉండే విధంగా నీళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఉండే విధంగా ప్రధాన సమస్య ఎజెండాగా అన్నీ కూడా ఇల్లు కూడా ఒక వార్డులు ఎంచుకున్నామంటే ఈరోజు మనం 16-20 వార్డులో చౌటుప్పల్లో ఉన్నాము. ఇక్కడ తిరుగుతున్నామంటే ప్రతి ఇల్లు టచ్ చేసే విధంగా వార్డు మొత్తం కూడా పర్యటన చేస్తున్నాము. గతంలో కూడా మనం భువనగిరి టౌన్లో పర్యటన చేయడం జరిగింది. అదేవిధంగా యావాపూర్ తండా గ్రామ పంచాయతీ కూడా చేయటం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి సమస్యలు నేరుగా తెలుస్తాయి. అధికారులు దగ్గర నుంచి కంటే మీటింగ్లలో రివ్యూల కంటే కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తే నిజంగా ఏ సమస్యలు ఉన్నాయి.